బల్క్ డ్రగ్ ఏర్పాటుపై రాజయ్యపేట గ్రామస్తులతో అనకాపల్లి కలెక్టరేట్ తో పాటు ఇతర అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజయ్యపేటకు చెందిన ఓ మహిళా వ్యాఖ్యలు కన్నీరు తెప్పిస్తున్నాయి. పెట్రో డ్రగ్స్ కాలుష్యంతో పిల్లలు పుట్టడం లేదని, పుట్టిన దివ్యాంగులుగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇవన్నీ ఆరోపిస్తున్నారు కాబట్టి క్లారిటీగా చదువు లేదో కూడా బయట పెట్టుకుని మాట్లాడుతున్నారు మేడం. ఎందుకంటే పిల్లలు ఉన్నంత వరకు ఒక బాధ, లేకపోతే ఒక బాధ. ఆవిడ పిల్లలకి వెళ్తాం మేడం, జీవితం అంతా మేము ఏ పని చేయకుండా ఆ పిల్లలకి చూసుకోవాలా మేడం? మీకు అర్థమవుతుంది కదా మా బాధ, మీకు అర్థమవుతుంది కదా అనుకుంటున్నా నేను. మా హోమ్ మినిస్టర్ అంతా కాదు, ఆమె కూడా అర్థం చేసుకోవాలి మేడం. మేడం, ఇద్దరు బేబీస్ అనేసి సిజరీన్ అయిపోయింది, తర్వాత మళ్ళీ గర్భంలో కాయలండి మేడం, 5 kgs కాయ. పీరియడ్స్ కరెక్ట్గా వచ్చి ఏంటండి ఈ పొల్యూట్ ఏంటండి? మాకు ఎవరు చెప్తారు మేడం? అసలు చెప్పండి మేడం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో మాకు తెలియదు మేడం. మీరైతే మా ఊళ్ళో అడుగు పెట్టినప్పుడు మేము డిసైడ్ అయ్యాం, కాట్రామ్ గారు వస్తున్నారు, మనకు న్యాయం జరుగుతుంది అని డిసైడ్ అయ్యాం. ఇక్కడ క్యాన్సర్లతోటి, కిడ్నీ వ్యాధులతోని, లెవర్లతోని అన్నిటితోటి బాధపడ్డారు. మేల్ని ఆడవాళ్ళు ఉంటేనే జనాలు అభివృద్ధి పడతారు మేడం. అది ఆడవాళ్ళు గర్భసంచి మీద ఎఫెక్ట్ పడితే నెక్స్ట్ జనరేషన్ ఎలా వస్తుంది మేడం? మనకి అవుటి జనరేషన్ కావాలా మేడం? చెప్పండి. ఇదంతా ఎట్రో వల్ల, ఇప్పుడు ఎట్రో వల్ల ఎంత బాధ పడితే మేడం నెక్స్ట్ వస్తుంది. అది ఎలా ఉంటుందో మాకు తెలియదు. మీరు చెప్తున్నా దానివల్ల యూజ్ ఉన్నదని, సో మాకేం తెలియదు. ఇప్పుడు ఇది మాకు అర్థంలో కనిపిస్తుంది, ఎట్రో అర్థంలో కనిపిస్తుంది. దీనికంటే భయంకరం నేను వస్తుందని ఎవరికి తెలియదు మేడం. ఏం జరుగుతుందో తెలియదు మేడం. ఎందుకంటే మొత్తం హాస్పిటల్కి వెళ్తున్నాం. ఏ ఊరు అని అంటున్నా అంతే. ఏ ఊరు అంటే రాజయ్యపేట, మెట్రో ఉంది కదా, ఆ ఊరే కదా మీరు అంటున్నారు మేడం. ఏ మేడం, మెట్రో మీరు పెట్టమని అడిగామా మిమ్మల్ని? మెట్రో పెట్టమని అడగలేదు. ఆ రోజు మాకు ఎవరికి తెలియవు. దాని వల్ల వచ్చే నష్టాలు మేము ఎదుర్కోలేకపోతున్నాం మేడం. పిల్లలు చనిపోతున్నారు మేడం, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు చనిపోతున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. కాముగా ఈ పాయింట్ చెప్తున్నాం మేము. ఎందుకు కాముగా చెప్తున్నాం అంటే ఆ ఆవేదన ఎలా ఉంటుందో ఒక ఆడమనిషి మీకు తెలుసు. మీకు తెలుసు, ఒక మహిళగా ఒక బిడ్డకి జన్మనివ్వకపోవడం ఎంత దౌర్భాగ్యమో తెలుసు. ఎందుకంటే సూటిపోటు మాట తెలుసు. ఇంకా మహిళ ఏం చేస్తుంది మేడం? డబ్బులుంటే పెద్ద చూపించుకోడు, లేదంటే ఇంకేం చేస్తుంది? ఏమీ చేయలేదు. అమాయకులు కదా మేడం మేము. ఎందుకంటే మొన్న మీడియాలో మేడం గారు మాట్లాడేది, అంతే మేడం గారు, రాజీపేట ప్రజలంటే అమాయకులు అమ్మ అన్నారు. సో నిజంగా మేము అమాయకులమే. అమాయకులు కాబట్టి ఎట్రోకెట్రీ వల్ల ఇన్ని జరుగుతున్నా ఎవరిని ఏనాడు ప్రశ్నించలేదు. ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదు. సో కానీ ఊరుకున్నాం మేము. ఎందుకంటే అయిపోయిన తర్వాత ఏం చేయలేం కదా మేడం. మనసు అయిపోయినట్టు ఏం చేయలేం. ఇప్పుడు బర్త్డే కన్నా మాకు తొలి తేలాలి కదా మేడం. సముద్రంలోకి వెళ్తే తిన్నట్టు లేదు.